అధికారం అనేది కూడా ఒక మత్తు లాంటిది. కొంతమంది అది దానికి దగ్గరగా లేకపోతే అసలు ఉండలేరు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి అనుకునే రాజకీయ నాయకులు ఈ మధ్య చాలామంది తయారయ్యారు. ఒక పార్టీ అధికారంలోనికి వస్తుంది అని తెలిస్తే హఠాత్తుగా అప్పటి వరకు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఆ రాజకీయ పార్టీని తిట్టేసి అవతల పార్టీలో చేరిపోవడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది కొందరు రాజకీయ నాయకుల్లో. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ విషయాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పారు. ఈ సమయంలోనే విలేకరులు ఆయన్ను ఒక ప్రశ్న సంధించారు. ఇటీవలంతా రాజకీయ నాయకులకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాజీనామా చేసే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తున్నారు. కానీ కొన్ని నెలలు దాటిన తర్వాత మళ్ళీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోతున్నారు. మీరు అంతేనా అని ప్రశ్నించినప్పుడు అవంతి శ్రీనివాస్, మీరు విలేకరులు ఛానళ్ళు మారడం లేదా? ఇది కూడా అంతే, తప్పేంటి? ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఉంది కదా అని మాట్లాడారు. అంటే ఆయన త్వరలోనే మళ్ళీ ఇంకో రాజకీయ పార్టీలో చేరబోతున్నారన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి భీమిల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అవంతి శ్రీనివాస్. 2014కు వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడంతో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. తీరా 2019కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు ఉండడంతో వైసీపీ గెలవడం ఖాయమని నిర్ధారణ కావడంతో తీరా 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అవంతి శ్రీనివాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే, ఎంపీగా ఉంటేప్పటికి చంద్రబాబును నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పదే పదే చంద్రబాబు నాయుడు పొత్తులు మారుస్తూ తన విశ్వసనీయత కోల్పోయారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల రాష్ట్రానికి అపారమైన నష్టం జరుగుతోంది. చంద్రబాబు అవినీతి విస్తృతంగా వ్యాపించిపోయింది. చంద్రబాబు నాయుడు అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తెలిసిపోయింది. ఎల్లో మీడియాను, పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు అంటూ ఆ రోజు విమర్శించారు. 2019లో వైసీపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ సమయంలో అవంతి శ్రీనివాస్ను జనసేన, తెలుగుదేశం పార్టీ విపరీతంగా టార్గెట్ చేశాయి. ఆయన వ్యక్తిగత అంశాల ఆధారంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటిదే అన్న ఒక ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఆయన మహిళలతో మాట్లాడిన కొన్ని ఆడియో టేపులు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారికంగా సోషల్ మీడియా ఖాతాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. గంట, అరగంట అవంతి అంటూ మాట్లాడారు. అంత హేళనగా ఆ రోజు ప్రచారం చేసేశారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు ఈయన గురించి అప్పట్లో. బంతి, చామంతి, పూబంతి, గోడకు కొడితే తిరిగి రాని బంతి ఈ అవంతి అంటూ ప్రాసలతో కవితలు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. చాలా హేళనగా మాట్లాడారు ఆ రోజు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈయన కూడా అప్పుడు అట్లాగే మాట్లాడారు, సీరియస్గా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి తన అన్న సాయంతో ఎదిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ కాపు యువతను నాశనం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు అహంభావం ఎక్కువగా ఉంది. సినిమాల్లో ఆయనకు హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ చదవగలుగుతారు అంటూ అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ఈరోజు ఏమంటున్నారంటే, ఈరోజు ప్రెస్ మీట్లో ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్తా నేను అని కూడా చెప్పారు ఆయన. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీలోకి. ఏ గౌరవం అంటే ఎక్కడ ఉంటుంది? ఇంకా టీడీపీ చూసొచ్చారు. చంద్రబాబు నాయుడు నమ్మకూడదు, ఆయన అవినీతి పరుడు, పోలీసుల్ని ఎల్లో మీడియాని పెట్టుకొని బెదిరిస్తూ రాజ్యాలు వెళ్తారు అని గతంలో చెప్పారు. మరి అక్కడికి వెళ్తారా? గౌరవం ఉన్న చోటుకు వెళ్తామని చెప్పారు. ఇదే తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ అవంతి శ్రీనివాస్కు, మహిళలకు సంబంధాలు అంటగడుతూ ఏ స్థాయిలో ప్రచారం చేశారో అందరికీ తెలుసు. మరి అలాంటి గౌరవం ఇచ్చిన పార్టీలోనికి వెళ్తారా? బంతి, పూబంతి, చామంతి, గోడకు కొడితే తిరిగిరాని బంతి ఈ అవంతి అంటూ మాట్లాడిన జనసేన పార్టీలోనికి ఏమైనా వెళ్తారా? ఇంకో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఒక విషయం అయితే చెప్పారు, గత 5 ఏళ్లలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చాం. కరోనా సమయంలో కూడా ఇక్కడే ఉండి ప్రజల కోసం సేవ చేశాం. అయినా ఓడించారు. ఎలా ఓడించారో, ఎందుకు ఓడించారో కూడా అర్థం కావడం లేదు అని కూడా ఆయన చెబుతూనే ఈ ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలి. అలా కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలు కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా. అలాంటప్పుడు కనీసం ఒక ఏడాది టైం ఇవ్వకుండా ప్రభుత్వానికి, కార్యకర్తలకి, నాయకులకి 6 నెలలు తిరగక ముందే అప్పుడే ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి అంటే ఎలా అని కూడా ఈయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేమన్నా బ్రిటిష్ రూలా? లండన్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం ఈజీగానే ఉంటుంది కదా అని కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.
అసలు అవంతి శ్రీనివాస్ తనకు ఇప్పుడు రాజీనామాకు చెప్పిన కారణం చాలా విచిత్రంగానే ఉంది. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి 5 ఏళ్లకు తీర్పు ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత ప్రజలే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఈ హామీలను అమలు చేశారా లేదా అన్నది. కానీ 5 నెలలకి 5-6 నెలలు కూడా టైం ఇవ్వకుండా ఇంత హడావిడి ఎందుకు అప్పుడే ర్యాలీలు నిరసనలు అని కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అంటే అవంతి శ్రీనివాస్ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు 5 ఏళ్లకు కూటమికి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏ పథకాలు చేయకపోయినా హామీలు అమలు చేయకపోయినా ప్రతిపక్షంగా మనం ఇంట్లోనే కూర్చోవాలి, ప్రశ్నించకూడదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలే డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళు అమలు చేయకపోతే అప్పుడు ఓడిస్తారు కదా అని చెప్తున్నారు. అంటే ఇక ప్రతిపక్షాల స్ఫూర్తి ఇదేనా? రాజకీయాల్లో ప్రతిపక్షాల పాత్ర ఇలాగే ఉంటుందా? 5 ఏళ్ళ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలా? జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు ఫస్ట్లో మనం కూడా ఏడాది వరకు కనీసం టైం ఇద్దామని. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్తుందా? వెళ్ళడం లేదు. ఇష్టానుసారం లా అండ్ ఆర్డర్ని పోలీసుల్ని ఇష్టానుసారం వాడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలని అణచివేస్తూ ఉన్నారు. ఏ హామీల గురించి కూడా మాట్లాడడం లేదు. రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఏ హామీల మీద కూడా ముందుకు వెళ్ళడం లేదు. అట్ ది సేమ్ టైం లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, దీంట్లో విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే రెచ్చిపోతున్నారు అన్నదైతే స్పష్టంగానే అర్థమవుతోంది. బహిరంగంగానే మాకు వాటాలు ఇస్తేనే మా నియోజకవర్గాల్లో లిక్కర్ వ్యాపారం చేసుకోగలుగుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. బూడిద లాంటి వాటాల కోసం కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఇసుక కోసం, లిక్కర్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే పెద్ద పెద్ద కథనాలు వస్తున్నాయి. ఏ విధంగా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, కీలక వ్యక్తులు ఎలా దోస్తున్నారు అన్నది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా 5 ఏళ్ల వరకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల వరకు మనం మాట్లాడకుండా ప్రతిపక్షం అన్నది సైలెంట్గా ఉండాలి అని అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇది కేవలం తాను ఇక వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు, అధికారం ఉన్న వైపు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడుతూ ఉన్నారా? 2009లో ప్రజారాజ్యం, 2014 టీడీపీ అధికారంలో ఆ 5 ఏళ్ళు. తీరా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు 19లో వైసీపీలోనికి, 19 నుంచి 24 వరకు అధికారంలోనే 2.5 ఏళ్ళు మంత్రిగా కూడా చేసి ఇప్పుడు మళ్ళీ కూటమి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటే అవంతి శ్రీనివాస్కు కేవలం ఏ రాజకీయ పార్టీ మంచిది, ఏ రాజకీయ పార్టీ చెడ్డది, ఏ రాజకీయ పార్టీ తనకు గౌరవం ఇస్తుంది, ఇలాంటివన్నీ ఏం సంబంధం లేదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ తాను ఉండాలి అన్నదే ఆయన కాన్సెప్ట్ అన్నదైతే స్పష్టంగా ఆయన చెబుతున్న మాటల్ని బట్టే, ఇన్నాళ్ళు ఆయన తీసుకున్న యూటర్న్లను బట్టే, ఆయన పార్టీలు మారుతూ వస్తున్న వైఖరిని బట్టే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 5 ఏళ్ల మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి, తీర్పు ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల వరకు ఉద్యమాలు చేయకూడదు, ఇంట్లో కూర్చోవాలి అన్నట్టుగా ప్రతిపక్షానికి అవంతి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా వెళ్ళిపోవడమే కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిది. పార్టీలో ఉంటూ పార్టీ శ్రేణుల్ని, పార్టీ నాయకత్వాన్ని నిరుత్సాహపరిచేలాగా, లేదు మనం ఇప్పుడే పోరాటాలు చేయకూడదు, 5 ఏళ్ళు కదా అధికారం ఇచ్చింది వాళ్ళకి, ప్రజలే చూసుకుంటారు, అప్పుడు ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారు, ప్రతిపక్షంగా మనం ఇంట్లో కూర్చోవాలి అన్నట్టుగా ఇలాంటి వైఖరిని చాటే నాయకులు పార్టీలో లేకపోవడం మేలు. ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే పార్టీ శ్రేణులు అన్ని నిరుత్సాహానికి గురవుతాయి. అభినందించాల్సింది ఏంటంటే ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంకా 4.5 సంవత్సరం ఉంది కాబట్టి ఈయన వెళ్ళిపోయిన చోట ఇంకో నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మంచి అవకాశమే.